జనరల్గా చాలామందికి మన ఇండియాలో మెయిన్ ఏమంటే చాలామందికి పర్టికులర్గా విలేజ్ పాపులేషన్ అంటే పల్లెటూరు ప్రజానికానికి డెంటల్ డాక్టర్ని కలవడం ఒక ఫోబియాగా ఉంటుంది. చాలా తప్పండి. చాలామంది డెంటల్ కలిసి మీరు ఓరల్ అయితే ఒకసారి చెక్ చేయించుకోవాలి. అంటే నోటి ఆరోగ్యం అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే మార్నింగ్ టైం లేకపోవడం వల్ల యాప్ వల్ల వాడుతూ ఉంటారు. యాప్ వల్ల వాడడం వల్ల చాలా వరకు మనకు పంటికి సందులు ఉంటాయి. అవన్నీ చాలా వరకు క్లీన్ చేసుకోవడం చాలా కష్టం. అందువల్ల వన్స్ ఇన్ 3 months డాక్టర్ని కలిసి మీరు నోటి ఆరోగ్యం చెకప్ చేయించుకోవాలి. మెయిన్ నుండి చాలామందికి ఈ విధంగా చేసుకోవడాలు మనం తిన్న ఆహారం అంతా అక్కడ ఇరుక్కుపోవడం జరుగుతుంది. అది ఏమవుతుంది రాను రాను ఒక గట్టి రాయిలాగా తయారవుతుంది. దాన్నే మనం క్యాలిక్యులస్ టాటార్ అంటూ ఉంటాము. ప్రతి ఒక్కరు డాక్టర్ కలిసి క్లీన్ చేయించుకోవాలి. క్లీన్ చేస్తే పళ్ళు కదిలిపోతాయి అనేది జస్ట్ అపోహ మాత్రమే. అట్లా క్లీన్ చేయించుకోవడం వల్ల ఏమవుతుంది మనకైతే ఏమైతే లోపల పండు, చిగురు, ఎముక ఇది హెల్తెస్ట్ పార్ట్ ఆఫ్ ది టీత్ అనమాట. చాలామంది ఇవి కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల, అశ్రద్ధ చేయడం వల్ల మనకు ఆ క్లీనింగ్ చేసుకోకపోతే చిగురు డ్యామేజ్ అవుతుంది. చిగురు తర్వాత ఎముక ఏదైతే పంటికి సపోర్ట్ ఉంటుందో అది బలహీనపడుతుంది. దీనివల్ల పళ్ళు చిన్న వయసులోనే కదిలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా కదలకుండా చేసుకోవాలా, ఇలా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే చాలామంది డాక్టర్ని కలవాలా. వన్స్ ఇన్ 3 monthsకి ఒకసారి డాక్టర్తో చెకప్ చేయించుకొని మీ ఆరోగ్యం శుభ్రంగా చేసుకోవాలి. లేని వల్ల ఏమవుతుంది దీనివల్ల చాలామందికి డయాబెటిక్ కానీ దీని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే పంటి డైరెక్ట్గా గుండెకి లింక్ ఉంటుంది. చాలామంది ఈ విధంగా అసెస్ చేయడం వల్ల చాలామంది హార్ట్ డిసీజ్ రావడం జరుగుతూ ఉంటుందండి. చాలామందికి తెలియదు కాబట్టి చాలామంది అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని కలిసి మీ నోటి ఆరోగ్యాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కోరుతున్నాను.